మరి చాలా తక్కువ వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చావు, మంచి గుర్తింపు కూడా వచ్చింది కదా. స్టడీస్ని ఎలా మేనేజ్ చేస్తున్నావు? అంటే ఇందాక అడిగితే నేను స్కూల్కి అసలు వెళ్ళలేదన్నావు, సినిమా రిలీజ్ దగ్గర 1 అదే month షూట్స్ బిజీ వల్ల వెళ్ళా. అంటే ఇప్పుడు కంటిన్యూ షూట్స్ చేస్తున్నావు ఇంకా వేరే మూవీస్? స్వయంభూ చేస్తున్నా. స్వయంభూ చేస్తున్నావు. స్వయంభూలో ఏంటి నీ క్యారెక్టర్? మౌనవ్రతం అని. మౌనవ్రతం అంట. అవునా? సరే. అంటే కొత్త మూవీ కదన్నా. ఇంకే మూవీ చేస్తున్నావు స్వయంభూ కాకుండా? హరోం హరా. అన్ని కొత్తవే అన్న. అన్ని కొత్తవే. హరోం హరా, అబద్ధమే జైతే, తంత్ర, దీక్ష. ఓకే. సో అపార్ట్ ఫిలిమ్స్ కాకుండా ఇంకా వెబ్ సిరీస్ వీటిలో ఏదన్నా? ఒక వెబ్ ఫిల్మ్ చేసా, మన కథలు అని. ఒక వెబ్ ఫిల్మ్. ఓకే. అంతే అన్న, షార్ట్ ఫిల్మ్ చేసా కొన్ని, అంతే. ఓకే. సో యాక్టర్ అన్న ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ రోల్ అనేది ఒకటి ఉంటుంది. లైక్ ఏంటంటే నేను ఇటువంటి క్యారెక్టర్ చేయాలి, లేదంటే ఈ టైప్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని చెప్పి. నీకు పర్సనల్గా ఎలాంటి క్యారెక్టర్స్ చేయడం అంటే ఇష్టం? అంటే నాకు అలాంటి క్యారెక్టర్ చేయాలని లేదు, కానీ మన క్యారెక్టర్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చే క్యారెక్టర్ అయితే చేయాలని ఉంది. సో ఇప్పుడు అంతేకాకుండా ఇప్పుడున్న టాలీవుడ్ హీరోస్లో ఎవరితో యాక్ట్ చేయాలనుకుంటున్నావు నువ్వు? ప్రభాస్ సార్. ఇంకెవరు వద్దా? అందరూ, అల్లు అర్జున్ సార్, మహేష్ బాబు సార్, అందరిలో కొంచెం ప్రభాస్ సార్. ఓకే. ఖాళీ ఉన్న టైంలో ఏం చేస్తుంటావు? అంటే ఇప్పుడు సినిమాలు, స్కూలు ఈ రెండు కాకుండా ఖాళీగా ఉంటే ఏం చేస్తుంటావు? ఖాళీగా ఉంటే అప్పుడప్పుడు ఏదో డైలాగ్ ప్రాక్టీస్ అవుతుంటా, లేదంటే మూవీస్ కొత్తగా వచ్చిన మూవీస్ చూస్తుంటా. తెలుగేనా ఇంకా నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ అన్ని చూస్తావా? అన్ని లాంగ్వేజెస్ చూస్తావా? అన్ని, కానీ తెలుగు డబ్బు ఉంటే వస్తా, నాకు వేరే లాంగ్వేజ్ చూడబోద్ది కాదు. మన తెలుగు చూడబోద్ది అయింది, అది తెలుగు డబ్బు అయినా కూడా చూస్తా, అంతే. ఓకే. అండ్ మీ పేరెంట్స్ గురించి చెప్పు. అంటే మీరు ఎక్కడ ఉంటారు, మీ డాడీ ఏం చేస్తారు, మీ మదర్, వాళ్ళ గురించి చెప్పు. మేము ఉండేది సైనిక్పూరి అన్న. డాడీ జర్నలిస్ట్, మమ్మీ డబ్బింగ్. సో ఆల్రెడీ పేరెంట్స్ ఇద్దరు కూడా కొంచెం ఇండస్ట్రీకి దగ్గరగా ఉన్నారు కాబట్టి నీకు ఇంకా ఇంట్రెస్ట్ ఇంకా తొందరగా వస్తుంటుంది నాకు తెలిసి నీకు, అంతేనా? చిన్నప్పటి నుంచి ఇష్టం అన్న నాకు. అది ఇప్పుడు ఆ కళ నెరవేరింది, అంతే. ఓకే.